నేను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన దేశాల్లో పనికో లేకనో లేక ఉద్యోగం నచ్చకున్న విదేశాలకు వెళ్ళి అక్కడ పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవడం, బతకాలని డబ్బులు ఎక్కువ సంపాదించుకొని పోతుంటారు. బాగానే ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది లేడీస్ కూడా వెళ్తారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి వీసాలు చాలామంది వాళ్ళ ఏజెంట్లు అవి ఇస్తుంటారు. డూప్లికేట్ వీసాలు, టూరిస్ట్ వీసాలు అనేవి ఇస్తుంటారు. అవి అక్కడ వేరే దేశం లాంగ్వేజ్లో భాషలో ఉంటాయి. వీళ్ళకు వెళ్ళే వాళ్ళకి అర్థం కాక అది బాగానే ఉందని ఎయిర్పోర్ట్‌లో టికెట్ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మోసపోవడం కూడా జరుగుతుంది. ఇబ్బందుల పాలవుతారు. తిండి లేక, అది లేక అని అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫోన్లలో మెసేజ్‌లు పెట్టడం, ఫోన్‌లు చేసి ఇంటి వారికి ఫోన్ చేసి ఏడవడం అది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మన దగ్గర అన్ని సౌకర్యాలు, ఇంటర్నెట్ అని అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా! ఏ దేశంలో ఏముందో 5 సెకండ్లలో తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి నిజమేంది, అబద్ధమేంది. అలాంటప్పుడు మీరు విదేశాలకు చదువుకోవడానికో, ఉద్యోగం చేయడానికి పనికెళ్ళేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోనే ఆ వీసా కరెక్టా? కాదా? సరైన అడ్రస్‌కి వెళ్తున్నా లేదా? వాళ్ళకి తెలిపిన తర్వాతనే టికెట్ ఇవ్వాలి. ఎయిర్‌పోర్ట్‌లో టికెట్ ఇచ్చి విమానం ఎక్కమని చెప్పాలి. అంతవరకు టికెట్ ఇవ్వకూడదు. అండ్ విమానం ఎక్కనివ్వద్దు. అప్పుడైతేనే వాళ్ళు కూడా ఇతర దేశాలకు వెళ్ళరు, మోసపోరు. ఈ విషయం అండ్ గవర్నమెంట్ ఒకసారి ఖచ్చితంగా ఆలోచిస్తే బాగుంటుంది.